యేసు ప్రభు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయన ఆయన ఉన్నప్పుడు సువార్త ప్రకటించాడు. అది సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. అయితే ఈయన తిరగొద్దు అంటున్నాడు, ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు అని, అంటే సువార్త ప్రకటననే వీధులు తిరిగి సువార్త ప్రకటించే అనే విధానాన్ని మీరు ఇష్టపడట్లేదు, దాన్ని అపోజ్ చేస్తా ఉన్నారు అన్నట్లుగా ఫేస్బుక్ సర్క్యులేషన్స్ లో కొంతమంది జూమ్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడటం నేను. అదే పాయింట్ ఏంటంటే బ్రదర్, వాళ్ళకి తెలుసు నేను ఏ కాన్సెప్ట్ లో అన్నానో, ఏ ఉద్దేశంతో అన్నానో వాళ్ళకు కూడా తెలుసు. అయితే వాళ్ళు ఏంటంటే అసూయ. ఇప్పుడు మొన్నటి వరకు మనం కొంతమందిని ఖండించాం కదా, ఈ చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళని. అక్కడ నుంచి వాళ్ళు కొంత కక్ష మన మీద పెట్టుకుని ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన క్రిస్టియన్స్ లో కూడా సరైన పరిపక్వత ఉన్న వాళ్ళు లేరు. బైబిల్ పూర్తిగా చదివి, బైబిల్ ధ్యానించి, బైబిల్లో ఏముందో చూసి దాని ప్రకారంగా వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మీరు దాని మీద బేస్ చేసుకుని వాళ్ళు ఏమైనా ఒకవేళ అంటే అని ఉండొచ్చు. అయితే మీరు లోకాసు వార్తలో క్లియర్గా చూడొచ్చు, ఇంటింటికి తిరగవద్దు అనేది యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా శిష్యులతో చెప్పారు. మీకు ఎక్కడైతే సమాధానం దొరికిందో ఆ సమాధానం దొరికిన ఇంట్లోనే మీరు బస చేయండి. మీకు అదే కదా చెప్తున్నాను నేను. అంటే ఏంటి, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు, లోపల కూర్చోబెట్టుకుని మనకు ఆతిథ్యం ఇస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి మార్త, మరియా, లాజరు ఇంట్లో ఎలాగైతే ఆతిథ్యం లభించిందో అలాగా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు ఆతిథ్యం ఇస్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం బ్రదర్ అది. వారు మీకిచ్చు పదార్థములను తినుచు. ఇక్కడ ఇంకా మనం మంచిగా చూస్తే 4వ వచనం నుంచి చదివితే, లూకాసు వార్త 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు. చూడండి, అంటే ఇప్పుడు మనకలా కాదు వాళ్ళ పరిస్థితులు. సంచి లేదు, జాలి లేదు. మన వాళ్ళు భోజనాలు వండుకుంటారు, హ్యాపీగా జేబు నిండా డబ్బులు ఉంటాయి, అన్ని పట్టుకుని వెళ్తారు. మన వాళ్ళు కారులో వెళ్తారు హ్యాపీగా. ఇప్పుడు రోజులు కాదు కదా అవి. సో ఆ రోజులు వేరు, ఆ విధి విధానాలు వేరు. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సంచినైనను జాలినైనను, తర్వాత ఇంకోటి ఏంటి, చెప్పులు కూడా తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. అంటే దారిలో ఎవడ కనపడినా మీరు అసలు కుశల ప్రశ్నలు అడగటానికి లేదు మళ్ళీ. తర్వాత, మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అనగా పరిశుద్ధాత్ముడు, సమాధాన కుమారుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్న ఎడల, యేసుక్రీస్తు అక్కడ ఉంటే గనక, యేసుక్రీస్తు ఆత్మ అక్కడ ఉంటే గనక, సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును. లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. ఎందుకంటే పనివాడు తన జీతానికి పాత్రుడు గనుక. అంటే మీ ద్వారా వాళ్ళు సువార్త వింటున్నారు గనుక వాళ్ళు మీకు జీతం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇది యేసు ప్రభు వారు పెట్టిన రూల్. సో పాత్రుడు గనుక. నెక్స్ట్, ఇంటింటికి తిరగవద్దు. చూసారా ఎంత క్లియర్ గా, ఇంటింటికి తిరగొద్దు అనేది యేసు ప్రభు వారి ఆజ్ఞ శిష్యులకి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేను ఏం చెప్పానంటే, ఆ చర్చలో కూడా నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు హిందూ సోదరులు అతని మీద ఒక సహోదరుడి మీద పేడ నీళ్లు చల్లడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు నేరుగా గోడ దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళి డోర్ కొట్టి మరీ పాంప్లెట్ ఇచ్చారు. అతను ఉగ్రుడైపోయి వాళ్ళందరినీ తరిమేసి వాళ్ళ మీద పేడ నీళ్ళు కూడా చల్లే పరిస్థితి తీసుకొచ్చాడు. మనం ఏమంటామంటే, ఇప్పుడు ఒక ఇంటికి మీరు వెళ్ళటం వల్ల వీక్ అయిపోతున్నారు, వెళ్ళకండి. అయినా పూర్వపు రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, ఊరంతా పాంప్లెట్లు పంచండి, అక్కడికి రండి, మీకు సువార్త ప్రకటిస్తామని చెప్పండి. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వినేవాళ్ళు ఎలాగూ వింటారు, వినని వాళ్ళు ఎలాగూ వినరు కదా. రెండోది, ఒక మీటింగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, హ్యాపీగా ఒక చోట మీరు హ్యాపీగా మీటింగ్ పెట్టండి.
ఇంకా ఇంకా మీకు వెసులుబాటు ఉంటే ఒక రోడ్డు మీద వెళ్ళిపోతూ అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క మాట ఒక్కొక్కరి చెవురులో పడద్ది. ఒక చెప్పుకుంటూ పోతే ఎవరు మారరు కదా. ఇప్పుడు భోజనం అంటే చల్లుకుంటూ పోవడం కాదు కదా. ఒక్కో మెతుకు ఒకటి దొరికితే ఆకలి తీరదు కదా. కడుపు నిండా ఒక వ్యక్తికి భోజనం పెట్టడాన్ని అన్నదానం అంటాం కదా. ఇన్ ద సేమ్ వే ఏదైనా ఒక విషయాన్ని, సత్యాన్ని ప్రజలకు చెప్పాలి అనుకున్నప్పుడు, ఆ భోజనం పెట్టాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి అంగీకారం కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎవరో రాముడు గురించి చెప్తానంటారు, ఇష్టమైతే వింటాం, మనల్ని పర్మిషన్ అడగాలనే మనం కోరుకుంటాం. ఇదే మనసు ప్రతి మనిషికి ఉంటది కదా. మరి అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు ఇంటింటికి తిరగొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అని. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, దాన్ని మీరు ఫాలో అవుతూ చెయ్యండి అని చెప్పారు బ్రదర్. అది సో కాబట్టి మనం అంటే అపార్థం చేసేవాళ్ళు ఎప్పుడు అపార్థం చేస్తూనే ఉంటారు, ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. కానీ మన విధానం ఏంటంటే, మనం ఒక పద్ధతిగా వీధిలో వెళ్ళిపోతూ సువార్త ప్రకటిస్తూ, అంటే ఒక చోట ఆగి కాసేపు మాట్లాడి నువ్వు చెప్పాల్సిన సత్యం చెప్పేసి వెళ్ళిపోతే మంచిది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఇంట్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎప్పుడు నేను అదే చెప్తా, నేను ఆ స్టాండ్ మీదే ఉన్నాను. ఎవరెంత ట్రోల్ చేసినా ఇదే సత్యం. ఇంటింటికి తిరగొద్దు అన్నదే యేసుప్రభు వారి ఆలోచన. రెండోది బ్రదరు, ఇప్పుడు పూర్వం రోజుల్లో వాళ్ళకి ఏ టెక్నాలజీ లేదు బ్రదరు. మీరే ఆలోచించండి, ఒకసారి తెలివిగా ఆలోచించండి. పూర్వం యేసుప్రభు వారు మాట్లాడడానికి మైక్స్ లేవు, కానీ ఆయనకున్న శక్తి ద్వారా 5,000 మందికి వినబడేంతటి అద్భుత కార్యం చేశారు ఆయన. వేలాది మందికి, ఇప్పుడు 5,000 మందికి ఒక వ్యక్తి మాట వినపడుతుందంటే మరి అద్భుత కార్యమే కదా అది. వితౌట్ మైక్ మనం ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత రీచ్ అవుతుంది? ఒక 100 మందికో 200 మందికో రీచ్ అవుతుంది నార్మల్గా ఉన్న ఒక ఆడిటోరియంలో. అది ఆడిటోరియం అయితే వాయిస్ బయటికి పోదు కాబట్టి. అదే పబ్లిక్ ప్లేస్ అయితే, విత్ పబ్లిక్ గ్రౌండ్ కానీ కొండ కానీ అయితే, కొండ మీద ప్రసంగం కూడా 7,000 మంది, 5,000 మంది, 20,000 మంది, ఇలా వేలాది మంది ప్రజలు ఆయన మాటలు క్లియర్గా వినగలిగారంటే, ఒక సాధారణమైన వ్యక్తి గంటల తరబడి ప్రసంగం చేస్తున్నా వినపడుతుందంటే అది అద్భుత కార్యం. అది అంటే యేసుప్రభు చేసిన అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతం. ఆయన మైక్ లేకుండా వేలాది మందికి వినబడేలా ఆయన కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి, గాలి అవసరమైతే ఆ మాటలు వాళ్ళ చెవుల్లోకి మోసుకెళ్ళిపోద్ది. గాలిని సముద్రాన్ని గద్దించగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్రభు కాబట్టి. సో కాబట్టి బ్రదర్, ఇప్పుడు ఉన్న టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు కదా అనేది నా ఆలోచన. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ఆ రోజుల్లో లేదు. అంటే వీధి సువార్త చెయ్యొద్దు అనేది నా ఆలోచన కాదు, చేసేవాళ్ళని చేయనివ్వండి, తప్పులేదు. కానీ ఇప్పుడు మనం మొబైల్ ద్వారా చెప్పే సత్యం కాదా? టీవీలలో చెప్పే సత్యం కాదా? యూట్యూబ్లో చెప్తే అది వాక్యం కాదా? అది వింటే వచ్చేది మారు మనసు కాదా? అది కూడా మారు మనసే కదా. మనం ఒక సభలో పెట్టుకొని ఒక గ్రౌండ్ బుక్ చేసుకుని ఆ గ్రౌండ్లో మనం వాక్యం చెప్తే అది వాక్యం కాదా? సో ఇలాగా ఎందుకు మీరు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు అనేది నేను చెప్పాను అనమాట. పాజిటివ్గా ఆలోచించండి. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుని ఎవరింటికి వెళ్ళొద్దు అంటున్నాడో, ఇంటింటికి తిరగొద్దు అంటున్నాడని వీళ్ళు రెఫరెన్స్లు వారి ఇంటింటా రొట్టె విరుచుచు ఇది అపోస్తల కార్యాల్లో చూపించారు. అది విశ్వాసుల ఇళ్లలో జరిగిన కార్యక్రమం. అది ఇంటింటా రొట్టె విరుచుచు అని వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లు, అపోస్తల కార్యాల్లో చూపిస్తున్న రెఫరెన్స్లు అన్నీ కూడా విశ్వాసుల ఇళ్లలో జరిగాయి అవి. అంతే తప్ప ఇప్పుడు సువార్త ప్రకటించాలన్న భారం కలిగిన వ్యక్తి ఏ కారణం చేతైనా సరే, వాళ్ళు మనల్ని ద్వేషించినా కూడా, ఒకవేళ అవతల వాళ్ళ ఇంటికి అంటే డోర్ తీసుకొని వితౌట్ పర్మిషన్ వెళ్ళడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. అంటే వాళ్ళు ఆ భారం మాకు ఉంది కనుక మేము గేట్ తీసుకుని లోపలికి వెళ్తా ఉన్నాము, ఇళ్ళకి వెళ్తా ఉన్నాము, ఇంటిని అప్రోచ్ చేస్తా ఉన్నాము అని అన్నారు అనుకున్నాను. అది దానివల్ల సువార్త జరగదన్నా, దానివల్ల ఇంకా ద్వేషం పెరిగిపోద్దన్నా. వాళ్ళు కంప్లీట్ గా దేవునికి దూరం అయిపోతారన్న, దగ్గర ఎవరు. అంటే సువార్త పేరుతో ఇలా మొండిగా చేయటం వల్ల మొత్తానికి వాళ్ళు యేసుక్రీస్తుని అసహించుకునే పరిస్థితి వస్తుంది.
దీన్ని హిందువుల దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకునే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులను బూచిగా చూపించి వాళ్ళ మీద ద్వేషాన్ని నింపి హిందువుల దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకునే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఒక్కటే ఆలోచించండి, ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిపోయి మేము మీకు సువార్త చెప్తామంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తిరగబడతాడు. మన ఇంటికి వచ్చి మీకు రాముడు గురించి చెప్తానంటే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఎలా ఉంటుంది చెప్పండి మీ రియాక్షన్? మీకు రాముడు గురించి చెప్తాం వింటారా అండి అని చెప్పి ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి లోపలికి వచ్చేసారు అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు యాజ్ ఎ క్రిస్టియన్గా? పాజిటివ్గా అయితే రియాక్ట్ అవ్వరు కదా. మాకు వద్దండి వెళ్ళిపోండి అంటారు. అంటే కొట్టకపోయినా మాకు వద్దులేండి, మాకు అవసరం లేదండి, మాకు తెలుసండి, మీరు వెళ్ళిపోండి అంటారా? ఇన్ ద సేమ్ సెన్స్ హిందువులు కూడా అలాగే రియాక్ట్ అయితే మనం వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలంటాం రైతే. బట్ అంటే అన్న నేను మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అగ్రీ అవుతా ఉన్నాను. బట్ ఇంకా నాకు ఉన్నది ఏంటంటే, నేను వచ్చిన మాట చెప్పండి. నేను మిషనరీ కింద కూడా బయట కంట్రీస్ కి వెళ్తున్నాను అన్న. అంటే మేము జస్ట్ విల్ గో సేక్ ఆఫ్ టూరిజం, బట్ అక్కడ జనాలను కలుస్తూ అఫ్ కోర్స్ డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్లలో వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉంది. పర్మిషన్ తీసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇష్టపడితే మీరు ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మన పర్మిషన్ తీసుకుంటే మనం ఏం చెప్పినా మనం వింటాం కదా బ్రదర్. మనం ఇప్పుడు నా భావం అర్థమైతే వీళ్ళు ఎవరు నన్ను ట్రోల్ చేయరు, క్వశ్చన్ చేయరు. నేను బైబిల్లో ఉన్నదే చెప్పాలి, ఏంది చెప్పలేదు. అంటే గొడవలు పెరగకుండా చూడండి, సమాధానంగా ఉండండి. మన దేవుడు సమాధానకర్త. అంటే వీళ్ళందరూ సువార్త ప్రకటించవచ్చు భారం మా మీద మోపబడ్డ ఉన్నది అన్న ఆ కాంటెక్స్ట్ అంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు నేను దాన్నే పట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది, మీ మీద కూడా ఉంది, మన అందరి మీద ఉంది. సత్యం చెప్పాలి. మాట్లాడకపోతే మంచి మరుగైపోద్ది, చెప్పకపోతే నిజం నిలిచిపోద్ది. ఎవరినైనా సరే ఒక మంచి విషయం ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు ఆ సత్యాన్ని ప్రపంచానికి చెప్పవలసిన భారం మన అందరి మీద ఉంది. సో దానికి ఒక పద్ధతి ఉందంటాను నేను. అది దాన్ని ఇప్పుడు ఒక వండర్ఫుల్ విషయాన్ని, ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మరీ చీప్గా దాన్ని చేసేయకూడదు. రెండోది, చెప్పేవాడు కూడా నేర్చుకుని ఉండాలి. ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నప్పుడే నువ్వు అందులోకి వెళ్ళాలి. ఎవరైనా మిమ్మల్ని హేతు అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటాడు పేతురు పత్రికలో. సమాధానం చెప్పటం రాని వాళ్ళు వెళ్ళి గొడవలు పెట్టేసుకుని కేకలు వేసేసుకుని అల్లరి చేసేసి క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేసేస్తుంటే బాధేసి, గొడవలొద్దు, ఇంటింటికి వెళ్ళొద్దు, ఇంటింటికి తిరగొద్దనే బైబిల్లో ఉంది. అపోస్తలు ఎక్కడ అలా ఇళ్లలోకి వెళ్ళిపోలేదు. వీధుల్లో ఒకవేళ చెప్పినా కూడా చల్లుకుంటూ పోతే ఎవరికీ అర్థం కాదు. కంప్లీట్గా మీరు ఒకరికి నేర్పించాలనుకున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది, ప్రాసెస్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ ఉంది. టెక్నాలజీని వాడుకుంటూ కూడా మీరు మంచి చెప్పొచ్చు, సత్యం చెప్పొచ్చు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్లో సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళు పాంప్లెట్లు పంచుతున్నారు. రోడ్ల మీద వాళ్ళు హరే రామ హరే కృష్ణ పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ కనబడ్డ వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొంతమంది యూదులు విసిరి కొడుతున్నారట ఆ పాంప్లెట్లు. కొంతమంది ఏమో తీసుకుంటున్నారట. అక్కడున్న సిస్టర్ నాకు వీడియో పెట్టింది. సో అది మంచి పద్ధతి. ఇప్పుడు నేను మన క్రాంతి గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. మీరు దాన్ని వ్యతిరేకిస్తారా అని అడిగాడు ఆయన. నేను ఎందుకు వ్యతిరేకిస్తానండి, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కృష్ణుడి గురించి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, నేను ఎందుకు వ్యతిరేకిస్తానో తప్పులేదు. అది వాళ్ళ ఇష్టం. అది ఈ ప్రపంచంలో అందరికీ హక్కులు ఉన్నాయి, ఎవరి హక్కులు వాళ్ళు వినియోగించుకుంటారు. అలాగే యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు కూడా మీరు వ్యతిరేకించకూడదు. వాళ్ళు ఎంత సాఫ్ట్ కార్నర్లో ఉన్నారో మీరు అంతే సాఫ్ట్ కార్నర్లో ఉండాలి. ఇష్టమైతే తీసుకోండి, ఇష్టమైతే వినండి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొన్ని చోట్ల ఏమైందంటే బైబిల్లో కూడా ఎక్కడైతే నాటకశాలలో కానీ సమాజ మందిరాల్లో కానీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దొమ్మిగా వచ్చేసేవారు యూదులు. అన్యులు కూడా కాదు, మెయిన్గా యూదులు. చాలా చిత్రహింసలకు గురి చేశారు క్రిస్టియన్స్ని ఆ రోజుల్లో. యూదులు మెయిన్గా యోధ మతానికి క్రైస్తవ మతానికి అసలు పడలేదు. దేవుడు ఒక్కడే కానీ, వాళ్ళు వీళ్ళు నమ్మిన దేవుడు ఒక్కడే కానీ
యూదులు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, చాలా దారుణంగా క్రైస్తవుల్ని హింసించారు బ్రదర్ వాళ్ళు. సో కాబట్టి మీరు చేసేది రైటే, పర్మిషన్ తీసుకుని వెళ్ళండి, మాట్లాడండి, చక్కగా చెప్పండి. దానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. సువార్త భారం అందరికీ ఉండాలి, ఉంది కూడా. బట్ ఇంత గొప్ప సత్యాన్ని చెప్పేటప్పుడు ఎందుకు చీప్ చేస్తున్నారు? ప్లాట్ఫామ్ ఎందుకు పాడు చేస్తారు? వాళ్ళతో ఎందుకు వ్యతిరేకతలు, గొడవలు ఎందుకు? దీన్ని మతోన్మాదులు క్యాష్ చేసుకుని హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేస్తున్నాం అన్నట్టుగా హిందువులందరినీ క్రైస్తవులకి శత్రువులుగా, క్రైస్తవులేమో హిందువులకు శత్రువులుగా. ఏంటిది అసలు? ఉండే కొలది ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. వాళ్ళకి ఏ నష్టం జరగదండి, కిందనున్నోళ్లే కొట్టుకు చచ్చిపోతారండి. రేపు పొద్దున ఏమైనా గొడవలు జరిగి ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా కాళ్ళు చేతులు పోతే ఎంత బాధ ఉంటుంది అనేది నేను నిజంగా ఒక మానవతావాదిగా నా ఆలోచన అలా ఉంటుంది. యేసుక్రీస్తుని ప్రేమించేవాడు ఎవడూ కూడా ఇతరులు నశించిపోవాలని కోరుకోడు. అందరినీ సమానంగానే చూస్తాం మనం. అందరం దేవుని పిల్లలనే భావనే మనకు ఉంటుంది. అందరినీ ఒకేలా ప్రేమిస్తాం మనం. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కడు నశించిపోకూడదు, అందరూ సత్యంలోకి రావాలనేదే దేవుని కోరిక. అంతటా అందరూ మారు మనసు పొంది మంచిగా సత్యంలో ఉండాలనేది. సో కాబట్టి అది బ్రదర్. నో ప్రాబ్లం, చెప్పండి. అంటే మీరు అతను యేసు అంటే క్రాంతి గారి ప్రశ్న జనాన్ని వీడియో చేసేటప్పుడు ఐ డోంట్ నో ఆయన ఇంటెన్షన్ ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు యేసు దేవుడా రాముడు దేవుడా, యేసు దేవుడా రాముడు దేవుడా అన్నట్లుగా ఆయన అటు హిందువులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అలాగే క్వశ్చన్ అడుగుతారు. నేను అలాగే అడగొద్దని చెప్పాను ఆయన్ని. ఎందుకు అడగొద్దు? అయితే అంటే నో ప్రాబ్లం, చెప్పండి. అంటే ఒక విశ్వాసిగా ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కూడా అర్థమైంది. అంటే ఎవరి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు మనం క్రైస్తవులకు యేసు దేవుడు నేను అంటాను, హిందూ తను ఆరాధించే దేవుడు అని చెప్తాను. అది జనరిక్ కాంటెక్స్ట్ లో రైటే. కానీ ఒక విశ్వాసిగా మీలాంటి సేవకుడుగా ఒకవేళ మిమ్మల్ని అడిగితే అంటే సరే ఇది జనాలు ట్రోల్ చేస్తాం, ఇంకొక కోణం కూడా అంటే సరే మనం ఎంతసేపటికి జనాల కోసం ట్రోలింగ్ కోసం ఆన్సర్ చేయం. కానీ ఒకవేళ జస్టిఫికేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ తో పాటు ఇప్పుడు లేఖనం ప్రకారం, చరిత్ర ప్రకారం అంటే మీరు అక్కడ వాడిన ఇంకొక పదం నాకు చాలా నచ్చింది. ఏంటంటే ఒక తాత్వికంగా కూర్చొని అందరం కూర్చొని చరిత్ర చెబుతున్నట్లుగా, మత గ్రంథాలు చెబుతున్నట్లుగా దేవుడికి ఉండవలసిన లక్షణాలను బట్టి ఒకటే దేవుడు కనుక ఆ ఒక దేవుడు ఎవరు అన్నది డిస్కస్ చేసుకోవాలి అని మీరు చెప్పారు. అదే నేను మీరు అర్థం చేసుకున్నట్టుగా ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు అంతే. అయితే నాకు కూడా ఒక చిన్న డౌట్ అన్న, అంటే నాకు మీ ఇంటెన్షన్ అర్థమైంది. కాకపోతే ఇంకొక కోణంలో ఒక విశ్వాసిగా మన వ్యక్తిగతంగా మనం చెప్పాల్సి వస్తే విత్ బోల్డ్ గా ఎవరు ఏమనుకున్నా యేసు మాత్రమే దేవుడు అని చెప్పడం అది ఎంతవరకు అంటే రాంగ్ అవుతుంది? లేదు అంటే నా విశ్వాసం ప్రకారం నాకు దేవుడు అని చెప్పుకోవడం ఎంతవరకు రైట్ అవుతుంది? అది కూడా అక్కడ ఇప్పుడు మీరు అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పేశాం క్రాంతి గారికి, నేను యేసుక్రీస్తును మాత్రమే దేవుడుగా నమ్ముతున్నాను. దట్ ఈస్ మై బోల్డ్ స్టేట్మెంట్. నేను క్లియర్గా ఆయనకి క్రాంతి గారికి ఇంటర్వ్యూలో చెప్పేశా. అది మీరు వినే ఉన్నారు, ఇంటర్వ్యూలో ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ 2-3 చోట్ల చెప్పాను నేను యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను, ఆయనే నాకు దేవుడు అని చెప్పాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నా సభ కాదు. నేను ఇంక ఖచ్చితంగా అదే మాట చెప్పుకుంటూ పోవడానికి అది నా సభ కాదు. రెండోది, అది డిబేట్ కూడా కాదు. అంటే 2 గ్రంథాల ముందు పెట్టుకుని నీ దేవుడా, లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా లాంటి ప్లాట్ఫామ్ కాదు అది. లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తాలో నేను ఏం మాట్లాడానో కూడా మీరు విన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఏంటి? ఒక హైందవ మతానికి చెందినటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇరు వర్గాల వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన నన్ను ఏమడిగాడు? రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని అడిగాడు. మీరు ఎవరిని అలాగ అడగకండి, అది అడగాల్సిన పద్ధతి కాదు, అలాగ అడగకూడదని చెప్పాను. ఎందుకు అడగకూడదని చెప్పాను? మిమ్మల్ని టచ్ చేస్తే మీ మనసులో, మీ హృదయంలో మీ వరకు యేసుక్రీస్తే దేవుడు అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా అదే అంటారు.
అవును. ఇప్పుడు మీరు బోల్డ్గా హిందువులందరి ముందుకెళ్ళి యేసుక్రీస్తే దేవుడు అని గట్టిగా చెప్పేసిన వెంటనే వాళ్ళు నమ్మేస్తారా? నమ్మేసి అంగీకరించేస్తారా? సేమ్ ఇదే సెన్స్లో హిందువులందరూ గట్టిగా నిలబడి రాముడే దేవుడు అని అరిచినంత మాత్రాన క్రైస్తవులందరూ నమ్మేసి అంగీకరించేస్తారా? అక్కడ ఏమైనా రాముడికి మహిమ వచ్చేస్తుందా, యేసుక్రీస్తుకి మహిమ వచ్చేస్తుందా? ఏమీ ఉండదు. సో ఇరు వర్గాల వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీకు రాముడే దేవుడు, నో డౌట్ అట్ ఆల్. అందులో రియాలిటీ అది రియాలిటీ. వాళ్ళ హృదయాలను టచ్ చేస్తే వాళ్ళ హృదయాలలో కొలువై ఉన్నది ఎవరు అంటే రాముడే. దట్ ఈస్ ద రియాలిటీ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అలాగే మన హృదయాలు టచ్ చేస్తే మన హృదయాల్లో కొలువై ఉన్నది యేసుక్రీస్తే. దట్ ఈస్ ద రియాలిటీ. రియాలిటీ ఆలోచించాలి మనం. అక్కడ మనం రియల్గా ఆలోచించాలి. అక్కడ ప్రస్తుత పరిస్థితిలో క్రాంతి గారు, విజయప్రసాద్ రెడ్డి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు రియాలిటీ ఏంటి రియాలిటీ? అక్కడ రాముడే దేవుడు అనేది హిందువులందరి విశ్వాసం. నేను కాదు అని గట్టిగా అరిచేస్తే అక్కడ ఏమైనా పరిస్థితులు మారిపోతాయా? వాళ్ళందరూ యేసుప్రభువే దేవుడు అని నాతో పాటు ఒప్పేసుకుని యాక్సెప్ట్ చేసేస్తారా? లేకపోతే పూర్తిగా ఇంక నేను చెప్పే విషయాలకు దూరం అవుతారా? ఇన్ ద సేమ్ సెన్స్ వాళ్ళు గట్టిగా అరిచేసి రాముడే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు అంటే ఇంక వాళ్ళ ఛానల్ మీరు చూస్తారా? వాళ్ళు చెప్పేవి మీరు వింటారా? లేకపోతే ఇంక పూర్తిగా ఇగ్నోర్ చేస్తారా? కాబట్టి ఆ ప్లాట్ఫామ్ వరకు నేను బలంగా యేసుప్రభు నా దేవుడు, మీరు రాముడు దేవుడు కాదని అనడానికి నాకు అధికారం లేదు, హక్కు లేదు, మంచి పద్ధతి కూడా కాదు. అలాగే వాళ్ళు కూడా రాముడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి వాళ్ళకి అధికారం లేదు, అది మంచి పద్ధతి కూడా కాదు. నీ విశ్వాసాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు ఇద్దరు కూర్చుని గ్రంథాలు ముందేసుకుని దేవుడు అంటే ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఎవరిని దేవుడు అనొచ్చు, ఎవరిని దేవుడు కాదనొచ్చు, అబ్బో లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నిజంగానే దేవుళ్ళా లేకపోతే ఒక్కడే దేవుడు ఉంటాడా అనేది ఆ చర్చలో మాట్లాడుకుంటే బాగుంటది అని చెప్పాను నేను. అది ఆమోదయోగ్యమైన విషయం తప్ప వీళ్ళు కావాలని ట్రోల్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియక అజ్ఞానంతో చేసేది తప్ప బ్రదర్. అది నిజానికి నేను అక్కడ యేసుప్రభు ఘనతను తగ్గించింది లేదు, యేసుప్రభు ఔన్నత్యాన్ని తగ్గించింది లేదు. పలుమార్లు యేసుప్రభు నేను ఎందుకు నమ్మానో చెప్పాను, ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పాను. ఆయనలో కరుణాకరు యేసుప్రభు పరిశుద్ధుడు అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు అంటాడు, అతను ఎంత అబద్ధం చెప్తున్నాడు అనేది వివరించాను. యేసుప్రభు పెళ్లికి పరిశుద్ధతకి సంబంధం లేదు, యేసుప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరలేదని చెప్పాను. సో వీటన్నిటిని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను అక్కడ చెప్పేటప్పుడు కూడా నువ్వు నా ప్రభువుని గనపరుస్తున్నావా? అవును గనపరుస్తున్నాను అన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ, నా ప్రభువుని నువ్వు గనపరుస్తున్నావు కాబట్టి నేను కూడా నీ కోసం జై శ్రీరామ్ అంటున్నాను తప్ప నేనైతే రాముని నమ్మట్లేదు. అది కూడా చెప్పేశాను అక్కడ. నేను రాముని నమ్మట్లేదు, క్లియర్ గా చెప్పాను. నేను అసలు రాముని నమ్మట్లేదు, నేను రాముని దేవుడిగా నమ్మట్లేదు, కానీ నీ కోసం ప్రైజ్ ద లార్డ్ అంటాను. నీకోసం నువ్వు నా కోసం ముందు ప్రైజ్ ద లార్డ్ అన్నావు. అక్కడికి అడిగాను కూడా, నువ్వు ప్రభువుని నమ్ముతున్నావా? నమ్మట్లేదు. మరి నమ్మకుండా ఎందుకన్నావు? నమ్మకుండా ఎందుకన్నావు అంటే సెక్యులర్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మన ఇద్దరం ప్రేమగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నన్ను నిన్ను నేను గౌరవించుకుంటున్నాం కాబట్టి, నన్ను గౌరవించవా, నేను నిన్ను గౌరవిస్తే అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, సరే నేను కూడా నిన్ను గౌరవిస్తాను, ఇందులో తప్పే ఉంది. నేను నమ్మని రాముణ్ణి జై శ్రీరామ్ అంటే నాకు నష్టం ఏంటి? నా హృదయం దేవుడికి తెలీదా? దీన్ని తీసుకెళ్లి షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పోల్చడం ఏమైనా కరెక్టా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, నువ్వు ఈ విగ్రహాన్ని తప్ప ఎవరిని పూజించడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో పౌరుషంతో నిలబడి నీవేం కావాలంటే అది చేసుకో, అగ్నిగుండంలో పడేసినా కానీ మేము నువ్వు పెట్టిన ప్రతిమను పూజించమని చెప్పేశారు. ఇన్ ద సేమ్ సెన్స్ నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను. ఎవరైనా నన్ను బలవంత పెట్టి నువ్వు అంటావా అనమంటే అదే చెప్తాను. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా ఎలా వక్రీకరిస్తారంటే, మరి వాళ్ళు పూజలు చేయమంటారు లేకపోతే గుడికి రమ్మంటారంటే, నేను నమ్మను అని చెప్పినప్పుడు పూజలు ఎందుకు చేయమంటారు? అక్కడ వరకే అది. నువ్వు నా ప్రభుని గౌరవిస్తున్నావు, ఓకే అనమంటావు కాబట్టి అంటాను, అంటం వల్ల ఏం నష్టం లేదు అనేది అక్కడ వరకే. ఇంకా తర్వాత ఆలోచన కూడా మనకు ఉండదు, మళ్ళీ పట్టించుకునేది ఉండదు. దీనివల్ల క్రైస్తవ్యానికి నష్టమూ లేదు, సువార్తకి ఏం ద్వారాలు మూయబడలేదు. ఇది వినేసి ఏదో క్రైస్తవులు అందరూ ఉన్నట్టే రేపటి నుంచి
జై శ్రీరామ్ అనేస్తారట. ఇవన్నీ వీళ్ళ ఊహాగానాలు. అక్కడ అలాంటి రియాలిటీలో అవి ఏమి ఉండవు. యూట్యూబ్ వరకు వీళ్ళ ఊహాగానాలు తప్ప క్రైస్తవులు ఎవరో అలాగనేసిది ఉండదు, హిందువులు ఎవరో ఇలాగనేసిది ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఆయన అంత తగ్గించుకుని నేను మీ యేసుప్రభుని కూడా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను అన్నప్పుడు మనం కూడా అదే భావజాలంతో ఉండడం వల్ల ఆయన చెప్పేదంతా నేను వింటాను, నేను చెప్పేది ఆయన వింటాడు. ఒక సామరస్యపూర్వక వాతావరణంలో చర్చ జరిగి దేవుని మీద ప్రేమ పెరిగే అవకాశాలు ఉంటాయి. సత్యం వినడం వల్ల మనిషి మారే అవకాశాలు ఉంటాయి, జ్ఞానం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అదే మనం బోతద్దో. ఇప్పుడు నేను ఒకసారి అన్నానన్నా, వీళ్ళు కొన్ని 100 సార్లు అంటున్నారన్నా కదా. మీరు దానికి నేను ఒక వీడియో కూడా మాట్లాడాను, 1 గంట 3 గంటల సేపు ప్రజలందరితో మాట్లాడాను. ఇప్పుడు వేలాది మంది క్రైస్తవులు దీన్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ మనసు దాని గురించి కూడా మళ్ళా నేను జస్ట్ మార్నింగ్ చూసాను అనమాట ఫేస్బుక్ లో. లైక్ మీరేదో లైక్ చిన్న పిల్లల్ని అంటే దోస్ హూ డజంట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్ సో డీప్, ప్రభుతో అంత అనుభవం లేని వాళ్ళతో మీరు మాట్లాడి మీరు చేస్తుంది రైట్ రాంగ్ అని వాళ్ళ దగ్గర మీరు ఏదో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లుగా కూడా చేశారు. అందులో ప్రభుత్వ అనుభవం లేని వాళ్ళు కాదు, ప్రభుత్వ అనుభవం లేని వాళ్ళు కాదు, ఎంతో మంది సేవకులు కామెంట్ చేశారు. చూడండి కింద, ఆమె పాస్టర్. మీరు చదవండి కావాలంటే. ఇప్పుడు ఇది ఇట్స్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఏ యూనివర్సల్ ప్లాట్ఫామ్. ఇందులో దాచడానికి ఏం లేదు. అందులో కొంతమంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మన వీడియో కింద కామెంట్స్ చేసిన వాళ్ళలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు అన్న అది అక్కడితో అయిపోయింది అన్న, ఒక్క మాటతో అయిపోయింది. దాన్ని ఎందుకంత లాగాలి? గొడవలు రేపేసి ఇప్పుడు గొడవలు పెట్టేసి మనం అనకూడదు అంటే నేను ఏమైనా హృదయపూర్వకంగా అన్నానా? అనలేదు కదా. ఇప్పుడు చాలా మంది వీళ్ళు కూడా ఉచ్చరించకూడదని రెఫరెన్స్లు చూపించారు మొన్నటి వరకు. మీ పేర్లన్నీ హిందూ పేర్లే కదా, రోజు ఉచ్చరించుకుంటూనే తిరుగుతున్నారు కదా. ఆ పేరుకు మూలం ఎవరో? శ్రీరామ్ అని పేరు పెట్టుకున్న క్రిస్టియన్స్ ఉన్నారు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఆ తర్వాత శ్యామ్ కిషోర్, రాంబాబు, ఆ తర్వాత పద్మావతి, సుధా, తర్వాత ఇంకే పార్వతి, రాధ, శాంభవి, భవానీ, ఇవన్నీ ఎవరి పేర్లు? వెంకటేశ్వరరావు. ఇవన్నీ ఇన్ని పేర్లు పెట్టుకుని మణికంఠ, ఒక పాస్టర్ పేరు మణికంఠ, ఆధార్ కార్డులో అదే ఉంది. ఒక ఆయన పేరు వీర, ఇంకొక ఆయన పేరేమో సుబ్రహ్మణ్యం. ఇప్పటికే ఆధార్ కార్డులో అదే ఉంది. వాళ్ళు ఎక్కడైనా సంతకం అదే పెడతారు, వాళ్ళ సంతకాలు అవే, ఆధార్ కార్డులు అవే. హిపోక్రసీ కదా మరి ఇది. ఒక అతని పేరు అయితే అయ్యప్ప, ఒక పాస్టర్ గారి పేరు, ఇప్పుడు మార్చేసుకున్నాడు పేరు, కానీ సంతకం అయ్యప్పనే పెడతాడు. ఏంటిది? ఎంత హిపోక్రసీ ఇది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అయ్యప్ప అనే పిలుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెంకటేశ్వరరావు అనే పిలుస్తారు. ఒక ఆయన అయితే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, పాల్ వెంకటేశ్వరరావు ఆయన పేరు. ఏంది ఇప్పుడు? భరిస్తున్నారు మీరు, ఆ నామాలు భరిస్తున్నారు. ఆ పాస్ట్రమ్మలో కొంతమంది ఉన్నారు తెలిసిన పాస్ట్రమ్మ గారులు, వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పైకి మాత్రమే, ఏది వీడియో వరకు, తర్వాత సంఘం వరకు, యూట్యూబ్ వరకు మాత్రమే వాళ్ళు ఈ పేర్లు పెట్టుకుంటారు. జాన్ అని, జేమ్స్ అని, లేకపోతే ఇంకోటి ఏదో మెర్సీ అని, లేకపోతే ఇంకా రకరకాల బ్లెస్సీ అని, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇంటర్నల్ గా వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటానంటే, పవిత్రుల కన్యు పవిత్రములు, అపవిత్రుల కన్యు అపవిత్రములని ఒక వ్యక్తి బోల్డ్ గా చెప్పేసిన తర్వాత నేను రాముడిని నమ్మట్లేదు, పెదాల మీద మాత్రమే పలుకుతున్నాను. అప్పటికి కూడా నా మనసులో నా ఫ్రెండ్ ఉన్నాడని కూడా చెప్పాను. శ్రీరామచంద్రారెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇది ఇంకింత క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని లాగి పీకి పెద్ద చేసి జనాలను ఇంకా తప్పుదో పట్టించాలనుకోవటం, అది నా మీద ఉన్న అసూయ తప్ప వేరే ఏం కాదు. వాళ్ళకి తెలుసు ఆయన హృదయపూర్వకంగా అనలేదు, అక్కడే కొండబద్దలు కొట్టేశాడు అని. అలాగే కొంతమంది రాముడు దేవుడు అంటావేటి నువ్వు అన్నాడు. నేను అనలేదు అక్కడ. మీకు రాముడు దేవుడు, నేను కాదన్నంత మాత్రాన మీకు రాముడు దేవుడు కాకుండా పోడు అని వాళ్ళకి చెప్పాను. నేను రాముడు దేవుడు అనలేదు ఆ ఇంటర్వ్యూలో. సో ఓవరాల్ గా ఆ ఇంటర్వ్యూ వల్ల వేలాది మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.
నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు ఒక 10% మాత్రమే. 90% పాజిటివ్ రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అటు హిందువుల్లో కానీ, ఇప్పుడు ఎంతమంది హిందువులు దాన్ని ఇష్టపడకపోతే లలిత్ కుమార్ గారు వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ వీడియోలు పెడతారు. లలిత్ కుమార్ గారు ఒక వీడియో పెట్టాడు, ఈయన కన్నింగ్ ఫెలో అని ఏదో పెట్టాడు. అక్కడేమో నాతో ప్రేమగా మాట్లాడాడు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. మీరు యేసుప్రభుని నమ్ముకుంటే పాపాలు పోతాయని చెప్తున్నారని అంటే నేను అన్నాను, యేసుప్రభుని నమ్ముకుంటే ఎంతటి పాపినైనా ఉత్తినే క్షమించేస్తారట, పాపాలు చేసుకుంటూ పోవచ్చట అన్నాడు. నేను అన్నాను, యేసుప్రభుని నమ్ముకుంటే ఉత్తినే క్షమించేస్తాడు, ఎంతటి పాపినైనా ఉత్తినే తీసేస్తాడని. లేదు బాబు, మారు మనసు పొందాలి, ఆయన రక్షకునికి అంగీకరించాలి, బాప్తిస్మం పొందాలి. అలా కాకుండా ఇంకా మీ గ్రంథంలో ఉంది, మీ గ్రంథంలోనే ఇలాంటిది ఒక సంఘటన జరిగిందని చెప్పి చూపించాను. జరాసంధుడు, తర్వాత కాలయవనుడు, ఇంకెవరెవరో మురుడు, ఇంకెవరో పేర్లు ఉంటాయి కొన్ని, కంసుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా మారు మనసు పొందకుండానే స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళ బతుకులు మారలేదు, అయినా స్వర్గానికి వెళ్ళిపోయారు అని చెప్పాను నేను. ఇప్పుడు వీళ్ళేంటి ఇప్పుడు వక్రీకరించాలనుకున్న వాడికి 100 ఉంటాయండి, వక్రీకరిస్తానే ఉంటాడు. మనం చెప్పింది వాడు విండు. ఇప్పుడు క్రైస్తవులు అంత చిన్నోళ్ళు కాదు, అంత తెలివి తక్కువోళ్ళు కాదు కదా. బైబిల్ చదవలేని వాళ్ళు మోసపోతారు, కానీ బైబిల్ చదివిన వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. ఇప్పుడు నన్ను రోడ్డు మీద నిలబెట్టి నా మీద కత్తి పెట్టి నువ్వు జై శ్రీరామ్ అంటావా, చంపేయమంటావా అంటే చంపేయమని అంటాను నేను. అన్ను అది ఆ సెన్స్ లో అయితే నేను అసలు అన్ను. వాళ్ళ తరం కాదు నా చేత అనిపించడం, ఎవరి తరం కాదు. ఇప్పుడు లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా మాట్లాడింది నేను కాదా? అది లక్షల మంది చూడలేదా? అప్పుడు ఎలా సువార్త ప్రకటిస్తున్నాను, ఇప్పుడు అలాగే సువార్త ప్రకటిస్తున్నాను. నా సభల్లో యేసుక్రీస్తు గురించి నేను ఘనంగా చెప్పట్లేదా? ఈ ఒక్క ఇంటర్వ్యూ చూపించి ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఏదైతే ఈ ఇంటర్వ్యూలో ఉన్న ఆ ఒక్క పదం ఏదైతే మాట్లాడాడో ఇదే విజయప్రసాద్ రెడ్డి అని చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది నా బిలీఫ్ సిస్టమ్, అది కాదు కదా. దట్ ఈజ్ నాట్ మై బిలీఫ్ కదా. సో ఇది వీళ్ళ ఆలోచన విధానం. అంటే ఇప్పుడు బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడినట్లు అన్నట్టు వీళ్ళు ప్రజల్ని ఏదో విధంగా, నా మీద ఉన్న అక్కసది, నా మీద ఉన్న కోపం, ద్వేషం, అది క్లియర్గా. నేను ఎక్కడ వాళ్ళ ఫోటోలు వాడట్లేదు, వాళ్ళ పేర్లు వాడట్లేదు. నేనేదో నా చెప్పేసాను, అయిపోయింది, క్లియర్. ఇంకక్కడతో నేను వదిలేసా, మర్చిపోయా, నా పని నేను చేసుకుంటున్నా. వీళ్ళు ఇంక పద్దాక క్రిస్టియన్స్ని రెచ్చగొడదాం అన్నట్టు వాళ్ళ మనసులో విషం నింపుదామని ప్రయత్నాలు తప్పితే బ్రదరు, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. మీకులాగా ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. నన్ను అడిగేశారు డైరెక్ట్గా ఫోన్ చేసి, నేనేం చెప్పాను మీకు, ఏమండి అక్కడ ఉన్న పరిస్థితిలో మనం అలా మాట్లాడడమే కరెక్ట్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఆయన క్వశ్చన్ అంటాడు, మరి నేను ప్రైజ్ లాడ్ అన్నాను కదా, నేను నమ్మకపోయినా అన్నాను కదా, మీరు నమ్మకపోయినా అంటే నష్టం ఏంటి, అంటే ఎంత మతం ఉన్మాదం ఏంటి మీకు అని అంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అది 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 అసలు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అది కాదు కదా. అప్పుడు నేను ఏమనాలి? ఏమంటే మీరు నమ్మకపోయినా అంటున్నారు అంటే మీ మనసులో ఏమీ లేదు, పెదాల మీద నుంచి వచ్చింది అది. నేను కూడా నమ్మకపోయినా అంటున్నాను, నా మనసులో ఏమీ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్ని చాలాసార్లు అన్నాను, నా ఫ్రెండ్ పేరు శ్రీరామచంద్రారెడ్డి. సో అదే భావజాలంతో అన్నాను నేను, నా మనసులో ఏమీ లేదు. ఇప్పుడు నా ప్రభువుకి తెలీదా నా హృదయం ఏంటో? ఇప్పుడు ఈ వ్యతిరేకించే వాళ్ళు, నేను ఒకరోజు వెళ్ళి ప్రభు ముందు నిలబడతామండి. ఆ రోజు ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నన్ను నేను శిక్షించడు. నాకు ఆ పూర్తి భరోసా, పూర్తి నమ్మకం. ప్రభువా, నేను నా హృదయం నీకు తెలీదా, నా మనసు నీకు తెలీదా, నేను నీ కోసం ఎంత సేవ చేస్తున్నానో, ఎంత పోరాడుతున్నానో, ఎంత సత్యవాక్యాన్ని బోధిస్తున్నానో నీకు తెలీదా, ఎన్ని ఆత్మలు రక్షించానో నీకు తెలీదా. నేను ఎవరికైనా పోనీ ఇలా అనండని ఏమన్నా చెప్పానా? రెండోది, ప్రసాదాలు తినేమన్నాడు. నేను ఏం చెప్పాను? ఎవరైనానో నిన్ను పిలిచినప్పుడు, ఒక అవిశ్వాసి నిన్ను విందుకు పిలిచినప్పుడు విచారణ చేయకుండా హ్యాపీగా తినేయి ప్రార్థన చేసుకుని. ఏమైనా బలహీనుడు వచ్చి అరే బాబు ఇది అదిరా బాబు ఎలా తినేస్తున్నావురా అంటే వాడి మనస్సాక్షి నిమిత్తం మానే. బైబిల్లో అదే ఉంది. ఇప్పుడు బయట తెలియకుండా తినేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, దేవుడు తెలియకుండా తినేసిన దాన్ని ఏం తప్పట్లేదు కదా. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తూ తింటేనే తప్పు అన్నాడు. తెలియకుండా తినేయడం తప్పు కాదు. ఇన్ ద సేమ్ సెన్స్ మనసులో ఏమీ లేకుండా మనం పదం పలికినా తప్పు కాదు, ఆరాధిస్తూ పలికితేనే తప్పు. రెండు ఒకటే కదా. అప్పుడు
సరే అది వదిలేయండి, అది వదిలేయండి. కానీ ఎందుకు అవసరం లేని విషయం ఇది అంటాను నేను. ఇప్పుడు నా మీద ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే మీరు మాట్లాడిన ఆ వీడియోస్ ని ఎవరైతే కండెన్స్ ట్రోల్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు ఇట్లా ఏకమవుతా ఉన్నారు అన్నది కూడా సడన్ సర్ప్రైజ్ కనిపిస్తా ఉంది. లైక్ ఐ డోంట్ నో బట్ ఏంటంటే ఒకటి అయి ఉండాలి, నా మీద అసూయ అయి ఉండాలి, లేకపోతే నా మీద ద్వేషం కోపం అయి ఉండాలి. నిజంగా ప్రేమే ఉంటే దానికి వేరే ఉంటది కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఖండించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పేసిన తర్వాత ఖండించడం ఏంటి నాకు అర్థం కాదు. ఒక విషయాన్ని ఒక విషయంతోనే మనం మాట్లాడాలా, అంతే కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ నేను కొంత అబ్జర్వ్ చేసింది, మీరు ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం మాట్లాడినవి ఇప్పుడు తీసుకొని వచ్చేసి దాన్ని ఈ ప్రజెంట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి జాయిన్ చేయటము. అదే నేను ఏమంటానంటే ఇప్పుడు వాళ్ళకి నేను ఒక శత్రువులాగా కనబడతానండి. ఇప్పుడు పూర్తిగా ద్వేషం నింపుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి మీద ప్రేమ ఉంటే ప్రేమ నిజంగా తప్పు చేసినా కూడా ప్రేమ దోషాన్ని కప్పుద్ది. ఇప్పుడు మనం తప్పే చేయలేదు, నేను చెప్పేశాను ఓపెన్ గా, అందరూ చూశారు, ఓపెన్ పబ్లిక్ లో జరిగిన కార్యక్రమాలు ఇవి. నేను నమ్మట్లేదు అన్నప్పుడు దాన్ని కదా నువ్వు ఫైనల్ గా తీసుకోవాలి. ఇప్పుడు నేను నమ్మట్లేదు అనే దాన్ని తీసుకోవాలా అన్న, ఈయన జై శ్రీరామ్ అన్న పదాన్ని తీసుకోవాలా నువ్వు? నేను నమ్మట్లేదు, నేను నమ్మను, అయినా కూడా నీ కోసం జస్ట్ ఉచ్చరిస్తానంతే. సో జై అనేసావు జై అనేసావు జై అనేసావు, ఇంకా దాని ఇప్పుడు భూతద్దంలో చూస్తే ఇంకా అలాగే కనబడుద్ది. ఇంకా అది నేను నమ్మట్లేదు అన్నదాన్ని కరెక్ట్ గా చూడాలి, అర్థం చేసుకోవాలి దాన్ని. ఆయన నమ్మట్లేదు, ప్రభుని ప్రైజ్లాడు అన్నాడు కానీ ఆయన నమ్మట్లేదు. ముందు ఆయనే అన్నాడు, యాక్చువల్లీ నేననలేదు, ముందు ఆయనే అన్నాడు. ఆయన అన్న తర్వాత నేను గౌరవానికి ప్రతి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఇది సెక్యులర్ కంట్రీ అండి. నేను ఏం ఆలోచిస్తానంటే ఇప్పుడు నేను అనను అన్నప్పుడు రేపొద్దున ఈ వ్యక్తికి ఏదో యాక్సిడెంట్ అవుద్దండి. యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటాడు, అప్పుడు అతను ఎదురవుతాడు, తీసుకెళ్తాడా హాస్పిటల్కి? తీసుకెళ్ళొద్దా? అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రేమను మీరు మెయింటైన్ చేయండి. అదే చెప్తాను నేను. ఇప్పుడు నీ మనసులో ఏమీ లేదు కానీ అవతల వ్యక్తిని గౌరవించడంలో తప్పు లేదు. దీన్ని తీసుకొచ్చేసి వాళ్ళు గుడికి రమ్మంటారు వెళ్తావా, వాళ్ళు ఇంకోటి చేయమంటారు చేస్తావా, ఇది కూడా ఒక రకంగా ఉన్మాదం. ఇది ఉన్మాదం అండి, ఇది చాలా పెద్ద ఉన్మాదం. ఇది ఎంత ఉన్మాదం అంటే మనిషిని, ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడా ఉన్మాదుల్ని తయారు చేయమని చెప్పలేదు. యేసుప్రభు వారు ప్రేమ గలవాడండి, అందరినీ ప్రేమిస్తాడు ఆయన. ఇప్పుడు కనాను స్త్రీ వచ్చింది, ఆవిడ దేవుళ్ళు దేవతలు ఎవరో ఉంటారో, సూర్యఫెనికియా వంశస్థురాలు ఆవిడ ఎవరిని పూజిస్తుందో ఎవరిని ఆరాధిస్తుందో మనకు తెలీదు, కానీ ఆమెను స్వస్థపరిచి పంపించాడు. దట్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రేమ గలవాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు మనం ఏదో అవతలని, ఇప్పుడు అతను బలంగా నేను రాముడే దేవుడని నమ్ముతున్న వ్యక్తిని మనం ఎందుకంటే అపోజ్ చేయాలి? నువ్వు సత్యం చెప్పుకుంటూ వెళ్ళు, ప్రేమగా ఉండు. అవసరమైన సమయంలో ప్రభు వారి హృదయాలు తెరిస్తే తెరుస్తాడు, లేదంటే లేదు. మనం చెప్పాల్సింది చెప్తాం. నువ్వు వెళ్ళి వాళ్ళకి అమ్ముడు పోయావు, నీకేమో 20,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించారట, నువ్వు క్రీస్తుని తాకట్టు పెట్టేశావు, ఎవడండి వీళ్ళు మాట్లాడడానికి? నాకులా పోరాడే తత్వం లేదు వీళ్ళకి. డైరెక్ట్ గా వెళ్ళి కరుణాకర్ని ఢీకొట్టాను కదా, రాధా మనోహర్ దాస్ గారిని పిలిచాను కదా. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఫోన్ చేశారు, రాధా మనోహర్ దాస్ గారిని కూర్చోబెడతామండి వస్తారా అంటే, హ్యాపీగా వస్తానని చెప్పాను. అక్కడ కథ వేరేగా ఉంటది, ఇలాగ ఉండదు మళ్ళీ. ఎందుకు అతను నేను కలిసి చేసేది ఇప్పుడు డిబేట్, ఇది అక్కడ కథ వేరేగా ఉంటది, అక్కడ మాట్లాడే విధానమే మారిపోద్ది మొత్తం. ఇప్పుడు క్రాంతి గారు నాకు శత్రువు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమండి సోది కబుర్లు చెప్తారు కానీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ బంధువులు స్నేహితులు లేరా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తున్నారా ఇలాగా? వాళ్ళ పెళ్లిళ్ళు పిలిస్తే పోతారు వీళ్ళు, వాళ్ళతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు, ఇలా పేర్లలో భరిస్తున్నారు, ఇలా ఆధార్ కార్డులో అవే పేర్లు భరిస్తున్నారు. ఆ పేరు మూలం ఎవరు చెప్పమనండి సరిపోద్ది. మేము జై కొట్టలేదు కదా అంటే, ఏం జై కొట్టకపోతే ఏంటి? మణికంఠ అంటే ఎవరి పేరు నీది? ఆధార్ కార్డులో అదే పెడతావు, సంతకం అదే పెడతావు, నీ బతుకంతా ఇంకదే కదా. మరి అయ్యప్ప, మణికంఠ, వెంకటేశ్వరరావు
ఎందుకంటే భూతద్దంలో చూడడం ప్రజలను దారి తప్పించడం కాకపోతే అవసరం అండి ఇది అసలు అంత ఇష్యూ అది చక్కగా వెళ్ళాడు, మంచి విషయాలు చెప్పాడు, యేసుక్రీస్తుని కనపరిచాడు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, నేను మన లైవ్ మాట్లాడాను కదా, మీరు చూసే ఉంటారు అది. చేశాను, మీరు చూసే ఉంటారు. అందులో కూడా చాలా క్లియర్గా చెప్పాను బ్రదర్, ఇది అంత విషయం కాదు, దీన్ని అసలు లైట్ తీసుకోవాలి, కానీ చేసేవాడు చేసుకుంటాడు బ్రదర్, ఐ డోంట్ నో. ఇంకా నేను అసలు పట్టించుకోను, ఇంకా అసలు దీని మీద ఇంకా అసలు మాట్లాడను, ఇంక ఇగ్నోర్ చేసాను అంతే. ఎవరేం పెట్టుకున్నా ఇంకా ఐ డోంట్ కేర్, నేను మాట్లాడను. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేనివాడు ఇంకెప్పటికీ వాడు ఏదో విధంగా చెడ్డగా చిత్రీకరించాలని అనుకుంటాడు. వాడికి అదే కావాలి. ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే అదే కావాలి. ఇప్పుడు ఏవో మాట్లాడితే వాస్తవం అయితే మాట్లాడు. ఒక 100 సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. నేను చెప్పేశాను కదండి, నా మనసులో ఏమీ లేదు, నేను నమ్మలేదు, జస్ట్ పదం పలికాను అంతే. ఇప్పుడు మీరే ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్స్ జరిగినాయి, జై జగన్ అని ఎంతమంది అనలేదండి వీళ్ళు? జై జగన్ అన్నారు, జై చంద్రబాబు అన్నారు, జై రేవంత్ అన్న అన్నారు, జై కేసీఆర్ అన్నారు, జై పవన్ అన్నారు. పాస్టర్లు వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గర కూర్చున్నారు, పాస్టర్లు వెళ్ళి ఇవన్నీ చేసుకొచ్చారు, పోటీలు చేశారు కొన్ని చోట్లయితే. కే పాల్ గారు అయితే మొత్తానికి గుళ్ళోకి వెళ్ళిపోయి పూజ చేసుకొచ్చాడు ఆయన. మరి వెళ్ళాడా లేదండి కే పాల్ గారు? వీడియో వచ్చింది కదా, కే పాల్ గారు గుళ్ళోకి వెళ్ళాడు ఆయన. నేను హిందూ అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి వీళ్ళు ఏంటంటేనండి, వీళ్ళకి నేను నచ్చలేదు కాబట్టి ట్రోలింగ్స్ ఇవి. ఈ ట్రోలింగ్స్ కూడా 4-5 పెద్ద ఎవడో పట్టించుకోడు వీళ్ళని. 90% సత్యం తెలుసుకున్నారు. నేనే పట్టించుకోవట్లేదు, ఇంకెవడు పట్టించుకుంటాడండి? ఎవడో పట్టించుకోడు. దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరతే లేదు. రేపటి నుంచి మన సభలు మామూలుగానే జరుగుతాయి, ప్రజలు మన వీడియోలు మామూలుగానే చూస్తారు. వీళ్ళని చూసేసి అయ్యి బాబోయ్ ఇంక విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవుడు అయిపోయాడని హిందూ అయిపోయాడని ఎవడో అనుకోడు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, ఓపెన్గా ఫోన్ చేశారు, నా స్టాండ్ ఇది అని చెప్పేశాను. మీ మనసులో ఉన్నది పోయినట్టే కదా, ఇంకా అది అవును అన్న స్టాండ్ ఇది అని మీరు ఫిక్స్ అయిపోతారు. ఇలాగ ఉండాలి కదా. ఇప్పుడు ఇదిరా నా స్టాండ్ అని చెప్పిన తర్వాత దానికి అగ్రీ అవ్వాలి. లేదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వాదిస్తే ఎవడైనా ఇంకా అలాంటి ఇగ్నోర్ చేయడం తప్ప ఏం చెప్తాం? ఇప్పుడు ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, నేను తప్పు ఒప్పుకొని సారీ చెప్తాను, నా తప్పు కాదు కదా, నేనేం తప్పు చేయలే, నా మనసులో ఎవరో లేరు అసలు. మీ పేర్లు ఎలా పలుకుతున్నావో అతని పేరు అలాగే పలికా అంతే. సో కాబట్టి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి, అసలు లెక్క చేయని నేను అసలు పట్టించుకోను. నేను చెప్పాల్సింది ప్రజల కోసం చెప్తాను, ఎందుకంటే ఐ లవ్ దెమ్. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు కూడా దుబాయ్ నుంచి ఫోన్ చేసి అన్న ఇది నాకు డౌట్ ఉంది ఇది అని అడిగినందుకు నేను మీతో ప్రేమగానే మాట్లాడుతున్నా. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ లవ్ యూ అండ్ ఆల్. యాజ్ ఎ క్రిస్టియన్గా నాకు ఆ ప్రేమ ఉంటుంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నాకు అవసరం లేదు కదన్నా. సరే, థ్యాంక్ యూ అన్న. నేను డిసెంబర్లో 2వ తేదీ దుబాయ్కి వస్తున్నాను. డిసెంబర్ 2వ తేదీ దుబాయ్లో ఉంటాను. డిసెంబర్ 15th తర్వాత కూడా మళ్ళీ దుబాయ్లో ఉంటాను. 2 times వస్తాను డిసెంబర్లో. ఖచ్చితంగా అక్కడ తీసుకుందాం అయితే. మీరు పర్మిషన్ ఇస్తే హ్యాపీగా అక్కడ తీసుకోండి. నేను తప్పకుండా మీకు దుబాయ్లో ఇంటర్వ్యూ ఇస్తాను. సరేనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.